దానిపైన ఖమ్మం టౌన్లో ఉన్న ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న ఉమెన్ కావచ్చు లేదా స్కూల్ యాజమాన్యం కావచ్చు ఒక ర్యాలీ తీస్తే దానికి మతం రంగు పులిమే. ఆలోచించండి, అమ్మమ్మలు, తల్లులు, తాతయ్యలు, తండ్రులు, అంటే చనిపోయింది పసిపిల్లలు. ఏ మతం పిల్లలైతేనేమి మన మనవరాలు లాంటి వాళ్ళు కాదా, మన మనవాడు లాంటి వాళ్ళు కాదా అని ఆలోచించాల్సిన బాధ్యత మన పైన లేదా? దానికి మతం రంగు పులిమారు. మతం రంగు పులిమి ముస్లిం దేశం కాబట్టి, ముస్లిం పిల్లలు కాబట్టి ఇవాళ ర్యాలీ చేస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈరోజు ఇరాన్లో ఖమేనీ చనిపోతే చనిపోయాడు అని ఒక మత ఛాందస్సుడు, దాన్ని మనం అంగీకరించే ఏ మతమైనా మతం వ్యక్తిగతము, మతోన్మాదం రూపంలోకి వెళ్ళొద్దు అనేది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని కోరుకుంటాం. అట్లా ఆయన్ని చంపడం కోసం పక్కనున్న స్కూల్లో బాంబు వేస్తే దాదాపు 150 మంది పిల్లలు, ఆడపిల్లలు చనిపోయారు. వారమైంది. అంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 150 మంది ఆడపిల్లల శవాలు. ఎట్లా హ్యాపీ ఉమెన్స్ చెప్పుకుంటాం? సారీ, మీరందరూ చాలా హ్యాపీ మూడ్లో ఉంటే నేను ఉన్న వాస్తవాన్ని మీ కళ్ళ ముందు పెట్టాలంటే ఒక రకంగా భయము, బాధ రెండు అనిపిస్తున్నాయి. మీరు కనుక టీవీలో చూస్తే 150 మందికి ఒకే చోట పక్కపక్కన చూశారు కదా, ఇలా గుంటలు తీసి 150 మంది మనవరాళ్ళని పూడ్చిపెట్టారు. స్కూల్కి పంపించాక మనం ఏమనుకుంటాం? మన మనవరాలు ఒక సురక్షిత ప్లేస్లో ఉంది, సురక్షితంగా ఉంది అని అనుకుంటాం కదా. మరి వాళ్ళు కూడా అట్లాగే కదా, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ అమ్మలు కూడా అలాగే కదా పంపించింది. చివరికి ఏం చేశారు? మాంసం ముద్దలు. ఇంకొక పోస్ట్ కూడా కనిపించింది, నేను ఎక్కువ సోషల్ మీడియా చూడాను, అదొక్కటే చూశాను. ఒక తండ్రి తన బిడ్డ సేవ దొరకలేదు, స్కూల్ బ్యాగ్ వెతుక్కుంటున్నాడు. ఒక రక్తపు మరకలున్న స్కూల్ బ్యాగ్. ఎందుకంటే పుస్తకం పైన పేరు దొరుకుతుందేమో, నా కూతురు ఎట్లాగో దొరకలేదు, నా కూతురు గుర్తున్న ఒక బ్యాగ్ దొరుకుతుందేమో అని ఆ బ్యాగ్ని వెతుక్కుంటున్నా. ఇది సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడున్నాం మనం? ఆలోచించాల్సిన బాధ్యత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అమ్మమ్మలం, తాతయ్యలు అందరూ కూడా ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ కోసం ఇరాన్ నుంచి ఒక మహిళ ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతుంది. మా గురించి ఆలోచించరా? మా గురించి ఎవరు మాట్లాడరా? మా గురించి ఎవరు నినదించరా అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్దాం వాళ్ళకి? ఆలోచించండి. ఇది మన సమస్య కాకపోవచ్చు. క్యూబా, అమెరికా పక్కన ఉన్న క్యూబా, ఇరాన్ అయిపోయిన తర్వాత గ్రీన్లాండ్ అయిపోతుంది, తర్వాత క్యూబా అవుతుంది, ఆ తర్వాత పాకిస్తాన్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. రేపు ఇండియా కూడా కావచ్చు. ఇండియా కనుక అయితే ఎక్కడ పడుతుందో ఏమవుతుందో తెలియదు కదా. ఈరోజు దుబాయ్ పరిస్థితి ఏంటి? బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అందరు పిల్లలు అమెరికాలో ఉండుంటారు. అమెరికా పోయే వాళ్ళ టికెట్లన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి ఇవాళ. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు, మిసైల్స్ పడుతున్నాయి కాబట్టి. ఆ దారిలో అక్కడ ఉద్యోగం చేసే దగ్గర మన బిడ్డే ఉండొచ్చు, మన కొడుకే ఉండొచ్చు, మన మనవడే ఉండొచ్చు, మన మనవరాలే ఉండొచ్చు. అంటే ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మారణకాండ వెనుక రాజకీయం ఉంటుంది. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం రాజకీయాలు పరిశీలించాలి, మంచి రాజకీయాలు ఏవనేది ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశంలో కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు సగభాగంగా ఉన్న మహిళలం మనం ఆలోచించకుండా, మనం ప్రశ్నించకుండా, మనం బయటికి రాకుండా సమాజం బాగుపడదు. సగం మంది ఇంట్లో కూర్చొని సగం మంది మాత్రమే రాజకీయం చేస్తే కుదరదు. ఈ సంవత్సరం గివ్ టు గెయిన్ అంటే నన్ను అడిగారు ఎవరు రాగానే యాంకర్, గివ్ టు గెయిన్ అంటే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే సర్పంచ్గా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడికి మాట్లాడగలిగా. అంటే సర్పంచ్ అనే హక్కునిచ్చారు కాబట్టి ఇవాళ ఉమెన్ కోసం ఫైట్ చేసే స్థానంలో నేను ఉండగలిగాను. అందుకే ఇవ్వండి. మన దేశంలో మనం అడగాల్సింది ఏంటి? ఖచ్చితంగా రాజ్యాంగం కాపాడుకోవాలంటే, మహిళా సమానత్వం కావాలి అంటే ఈరోజు గ్యాస్ సిలిండర్ 60 రూపాయలు పెరిగింది. మాట్లాడుతూ పోతే చాలాసేపు వస్తుంది, సారీ ఇంకా ముగిస్తాను నేను. ఇదొక్కటి చెప్పి 60 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరగడానికి, పెట్రోల్ డీజిల్ మనకి రేటు పెరగడానికి